Hello friends, welcome back to Angle Samhita YouTube channel. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ 15 that is subject, verb plus that clause ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. మనకి సాధారణంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ SVO స్ట్రక్చర్ ఈ ఆర్డర్ మనకు బాగా తెలిసిందే. ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే కర్త క్రియ ప్లస్ కర్మ. ఈ ఆబ్జెక్ట్ అంటే కర్మ స్థానంలో మనము దట్ క్లాజ్ వాడి సెంటెన్సెస్ తయారు చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ బిగిన్ వన్ ఎగ్జాంపుల్ సో దట్ విల్ గెట్ క్లారిటీ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ హీ సేస్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. దీన్ని ఎలాబరేట్ గా రాసుకుంటే he says that he is not at home. ఇక్కడ మనం బ్రాకెట్ లో దట్ పెట్టాం అంటే ఇది వాడినా పర్వాలేదు వాడకపోయినా పర్వాలేదు, అక్కడ ఆటోమేటిక్ గా దట్ అనేటువంటిది ఇంప్లై అయిపోతుంది. he says that he is not at home. ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ he, verb says, ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో మనం వాడినటువంటి దట్ క్లాజ్ that he is not at home. ఇప్పుడు మనకు వచ్చేటువంటి డౌట్ క్లాజ్ అంటే ఏమిటి? పైపెచ్చు దట్ క్లాజ్ అన్నారు కదా, దట్ క్లాజ్ అంటే ఏమిటి? ముందరగా దట్ క్లాజ్ అంటే దట్ కలిగినటువంటి క్లాజ్నే మనం దట్ క్లాజ్ అంటాం. దట్ క్లాజ్ అంటే తెలిసింది, మరి క్లాజ్ అంటే ఏమిటి? క్లాజ్ అంటే a group of words that includes a subject and a verb. సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉన్నట్లయితే అది క్లాజ్ అయిపోతుంది. చాలా బేసిక్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే అది క్లాజ్. అగైన్ ఈ క్లాజెస్లో మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది స్వతంత్రంగా ఉంటుంది, అంటే ఆ క్లాజ్ మనకు చదివిన వెంటనే అర్థమైనటువంటిది మనకి పూర్తిగా అవగతమైపోతుంది. డిపెండెంట్ క్లాజ్ అంటే అది సగం మాత్రమే అర్థాన్ని ఇస్తుంది, ఇంకొక క్లాజ్ మీద లేదా ఇంకొక సెంటెన్స్ యొక్క పార్ట్ మీద డిపెండ్ అయితేనే దానికి కంప్లీట్ అర్థమైనటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇండిపెండెంట్ క్లాజ్ ముందరగా షీ వెంట్ టు ద స్టోర్ అని మనం చూసుకున్నట్లయితే ఆమె కొట్టుకు వెళ్ళింది, స్టోర్కి వెళ్ళింది, మనకి కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది కంప్లీట్ పిక్చర్ అనేటువంటి వచ్చేసింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే షీ అనేటువంటిది సబ్జెక్ట్, వెంట అనేటువంటిది వర్బ్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాజ్. ఇప్పుడు మనం చూడాల్సింది షీ వెంట్ టు ద స్టోర్ కంప్లీట్ మీనింగ్ వస్తుందా లేదా? కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే అది స్టాండ్ అలోన్ గా రాయలేం, స్టాండ్ అలోన్ గా దానికి ఏం అర్థం లేదు. వేరే సెంటెన్స్ తో కలిస్తేనే లేదా వేరే సెంటెన్స్ యొక్క పార్ట్తో కలిస్తే లేదా వేరే క్లాస్తో కలిస్తేనే దానికి మీనింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాము. అది ఎలాగో చూద్దాం. బికాజ్ షీ వాజ్ హంగ్రీ. బికాజ్ షీ వాజ్ హంగ్రీ, ఆమె ఆకలిగా ఉండడం చేత ఏం చేసింది? కొట్టేసిందా, అరిచేసిందా, గోల చేసిందా, లాక్కొని తినేసిందా? కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది మనకు రావట్లేదు. ఈ బికాజ్ షీ వాజ్ హంగ్రీ ఇందులో కూడా మనకి షీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్, వాజ్ అనేటువంటి వర్బ్, కానీ క్లాజ్ అయితే ఫామ్ అయింది కానీ కంప్లీట్ మీనింగ్ రావట్లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాసు. ఇప్పుడు షీ వెంట్ టు ద స్టోర్ అనేటువంటి ఇంకొక క్లాజ్ యాడ్ చేయటం వల్ల కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది వచ్చింది. బికాజ్ షీ వాజ్ హంగ్రీ షీ వెంట్ టు ద స్టోర్, ఆకలిగా ఉండటం చేత ఆమె స్టోర్కి వెళ్ళింది. ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షీ వెంట్ టు ద స్టోర్ అనేటువంటిది ఇండిపెండెంట్ క్లాస్, బికాజ్ షీ వాజ్ హంగ్రీ అనేటువంటిది డిపెండెంట్ క్లాస్. సరే, క్లాజ్ అంటే ఏంటో మళ్ళీ మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. క్లాజ్ అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలగలిపినటువంటి ఒక సెంటెన్స్లోని పార్ట్ క్లాజ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మనం ఒక 7 దాకా ఎగ్జాంపుల్స్ చూసి దీన్ని అర్థం చేసుకుందాం. క్లాజ్ అంటే తెలుసుకున్నాం కాబట్టి మరొకసారి దట్ క్లాజ్ అంటే ఏమిటండి? దట్ అనేటువంటిది కలిగి ఉన్నటువంటి క్లాజే దట్ క్లాజ్. అయితే మనం సెంటెన్స్లో ఈ దట్ రాసినా పర్వాలేదు
రాయకపోయినా పర్వాలేదు, అక్కడ దట్ అనేటువంటిది బై డిఫాల్ట్ రావాల్సిందే. మనం అది వాడకపోయినా సెంటెన్స్ కరెక్ట్గానే వస్తుంది. అక్కడ దట్ ఉందని అనుకోవచ్చు మనం. వి ఎక్స్పెక్ట్ ఇట్ విల్ రైన్, రెయిన్ వస్తుంది అని భావించాం. రెయిన్ వస్తుంది భావించాం, రెయిన్ వస్తుంది అని భావించాం. ఆ విధంగా వి ఎక్స్పెక్ట్ ఇట్ విల్ రైన్, వి ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ రైన్ అనేటువంటిది మనకి కరెక్ట్ అన్నమాట. హీ హోప్డ్ దట్ యూ వుడ్ సక్సీడ్. సబ్జెక్ట్ హీ, verb hoped, and that plus that you would succeed. They complained that he has met your uncle. The teacher suggested that we should go to the park. Padma admitted that he was very busy. They suggested that they had not been fairly treated. కామన్లీ యూజ్డ్ వర్బ్స్ ఇన్ ది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మనం సాధారణంగా వాడేటువంటివి సే, థింక్, సపోజ్, ఇమాజిన్, నో, బిలీవ్, అడ్మిట్, కన్ఫెస్, సజెస్ట్, కంప్లైన్, హోప్, ఎక్స్పెక్ట్, ఫియర్, ఫియల్, హియర్, ఇంటెంట్, నోటీస్, ప్రపోజ్, అండర్స్టాండ్, షో, వండర్. ఈ వర్బ్స్ తర్వాత మనం బాగా గమనించినట్లయితే దట్ అనేటువంటిది వస్తుంది. ఐ హోప్ దట్, ఐ ఎక్స్పెక్ట్ దట్, ఐ ఫియర్ దట్, ఐఎమ్ అఫ్రైడ్ దట్, ఐ ఫీల్ దట్, ఐ హియర్ దట్, ఐ ఇంటెంట్ దట్, ఐ నోటీస్డ్ దట్, ఐ ప్రపోజ్డ్ దట్, ఐ అండర్స్టాండ్ దట్, ఐ షోడ్ దట్, ఐ వండర్డ్ దట్, we suppose that, we imagine that, we know that, we believe that, we admit that, we confess that. ఇవన్నిటి పక్కన కూడా దట్ అనేటువంటిది వస్తుంది. సో ఈ వర్బ్స్ ఈ స్ట్రక్చర్లో ఎక్కువగా మనము వాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కాస్త అడ్వాన్స్డ్ లెవెల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్స్ రాయగలిగిన వాళ్ళు వీటితో సెంటెన్సెస్ రాయగలుగుతారు. మీరు కూడా ఈ సెంటెన్స్ అర్థమైనట్లయితే కామెంట్ బాక్స్లో ఒక మోడల్ సెంటెన్స్ రాయండి, ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయండి. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియపరచండి. I'll try to clarify your doubts. Keep watching Angla Samhita YouTube channel. See you in the next video. Until then, have a nice time.